విజయవాడ సమీపంలో ఉన్న చిన్న గ్రామం గోదావరిలో వెంకటయ్య అనే వృద్ధ రైతు నివసించేవాడు. అతనికి ఒకే ఒక్క కుమారుడు హరికృష్ణ. చిన్ననాటి నుండే హరి తెలివిగా ఉండేవాడు. వెంకటయ్య పొలం పనుల్లో నల్లగా కాలిపోయిన తన చేతుల్ని చూసి, నా కొడుకు మాత్రం ఈ మట్టిలో బతకకూడదు అని తలంచాడు. హరికృష్ణను పట్టణానికి పంపి చదువు చెప్పించాడు. హరి కూడా తండ్రి ఆశలను వమ్ము చేయలేదు. టెక్ పూర్తి చేసి ఐటీ కంపెనీలో ఉద్యోగం సాధించాడు. పుణెకు వెళ్ళిపోయాడు. మొదట్లో ప్రతిరోజు ఫోన్ చేసేవాడు. నెలకొకసారి ఇంటికొచ్చేవాడు. కాలంతో పాటు దూరం పెరిగింది. ఫోన్ కాల్స్ తగ్గాయి. 2 ఏళ్లైనా ఇంటికి రాలేదు. వెంకటయ్య మాత్రం ప్రతిరోజు అడిచూసే తలుపు దగ్గర కూర్చుని కుమారుడి రావాల్సిన దారి చూస్తూ గడిపేవాడు. సీతమ్మ, అతని భార్య, కొన్నిసార్లు అన్నట్టు అనేది, పిల్లాడిని ఉద్యోగం పెట్టించాంగాని మనను మర్చిపోయాడు. ఒకరోజు గ్రామంలో ఆవేశంగా నిప్పు అంటుకున్నట్టుండగా వెంకటయ్య అనారోగ్యంతో పడిపోయాడు. పక్కింటి యువకుడు రాజు ఆస్పత్రికి తీసుకెళ్లాడు. రాజుకు వెంకటయ్య అంటే గొప్ప గౌరవం. రాజు హరికృష్ణకు ఫోన్ చేశాడు. అంకుల్ పరిస్థితి బాగోలేదు, మీరు వెంటనే రండి అన్నాడు. హరి మొదట బిజీగా ఉన్నానన్నాడు. కాని రాజు మాటల్లోని ఆవేశం అతని హృదయాన్ని తాకింది. వెంటనే సెలవు తీసుకుని రాత్రివేళ ఊరికి బయలుదేరాడు. సరికి తండ్రి మంచంపై నిద్రపోతున్నాడు. తల్లి కళ్ళలో ఆనందభరిత కన్నీళ్లు. హరి ముందుకు వచ్చి తండ్రి చెయ్యి పట్టుకున్నాడు. వెంకటయ్య మెలకు వచ్చి చూసి తేలికగా నవ్వాడు. నీవొస్తావని అనుకోలేదు, కాని నీరెప్పుడూ వస్తుంది కదా అన్నాడు. హరి నిశ్శబ్దంగా తండ్రి కాళ్ళ వద్ద కూర్చుని అన్నాడు, నాన్న, నేను తప్పు చేశాను. మీరు ఉన్నంత కాలం నేనిక ఈ ఊరిని ఆ రోజు సాయంత్రం హరి తన ల్యాప్టాప్ తీసి పని చేయడం ప్రారంభించాడు. కానీ ఈసారి తండ్రి పక్కనే కూర్చుని, ఇంటి ముందు బల్లిపైనే. అతడు ఆఫీస్కు రిమోట్ వర్క్ కోరాడు. గ్రామం నుండే జీవితాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు. మూల సందేశం: ప్రపంచం ఎంత దూరమైనా మన మూలాలు, మన తల్లిదండ్రుల ప్రేమ కంటే గొప్పదేం లేదు. నిజమైన ఆనందం పుష్కల సంపదలో కాదు, మన చేతి పట్టుకునే ఒక చిన్న నిస్వార్థ హస్తంలో ఉంటుంది.